డాక్టర్ గారు, దైవ నమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడు అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. దైవ నమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడు, దాంట్లో సందేహం లేదు. ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎంతమంది నాస్తికులు ఉన్నారు ఏమిటో సర్వే చేస్తే దాంట్లో 24% మంది మాకు దేవుళ్ళలో నమ్మకం లేదు, మతంలో నమ్మకం లేదు అని స్పష్టంగా చెప్పారు. దేవుళ్ళలో మతం ఇంకా తీసుకునేది కొన్ని దేశాలు, స్వీడన్ కానీ, నార్వే కానీ, అలాంటి డెన్మార్క్ కానీ, అలాంటి దేశాలు తీసుకుంటే ఆ దేశాల్లో 80% 90% మంది మేము నాస్తికులు అని చెప్పుకున్నారు. 80% 90% మంది. ఇక తక్కిన దేశాల్లో చాలామంది వాళ్ళు దేవుళ్ళో నమ్మకం ఉన్నా లేకపోయినా తటస్థంగా ఉన్నారు. మన భారతదేశం తీసుకున్నట్లయితే ఇటీవల ఇక్కడ జనగణన చేసిన చోట మన మన పక్కన తెలంగాణలో దాదాపు 3% మంది నాస్తికులు అని చెప్పారు. మరి 3% అయినా తక్కువ అందరూ ఆస్తికులు అంటే మరి మనం చూసినట్లయితే చాలామంది నాస్తికులని బహిరంగ చెప్పుకోకపోయినా సరే వాళ్ళు తటస్థంగా ఉంటారు. పోతే పోయినలే ఉన్నట్టు అనుకొని లేదనుకోండి అని. అంటే చాలామంది ఇటీవల కాలంలో వాళ్ళకి దేవుడు ఉన్నాడు లేదు మాకు సంబంధం లేదు, మాకు ఏ రంగా ఉపయోగపడతాడు, మాకు దేవుడు ఏ రంగా ఉపయోగపడుతున్నాడు, మాకేం తిండి పెడుతున్నాడా, ఉద్యోగం ఇస్తున్నాడా, మాకేం ఇల్లు ఇస్తున్నాడా, మాకు ఏ రంగా చేస్తున్నాడు, మా బాధలు మేము కష్టపడితేనే మాకు ఉంటుంది. ఏమిటి ఎక్కడ దేవుడు ఏ రంగా ఉపయోగపడుతున్నాడు? ప్రార్థన చేస్తే ఏం వచ్చేది లేదే. ప్రార్థన చేసే చివరికి ఏం లేకపోతే నా కర్మ అనుకుంటున్నారు, దురదృష్టం అనుకుంటున్నారు. దేవుని ప్రార్థించాను కానీ ఏం లేవు, నా కర్మ అది దేవుడికి దయగలగలేదు, సరిపెట్టుకుంటున్నారు. అందుకనే చాలామంది నాస్తికులు అని బహిరంగ చెప్పకపోయినా మన దేశంలో కూడా చెప్పాలంటే దాదాపు ఒక 50-60% మంది, ఇంకా ఎక్కువ మంది కూడా తటస్థంగా ఉంటున్నారు. వాళ్ళ అవసరం ఉంటే ఉందనుకోండి, అంతే. ఊరికి మాకేం సంబంధం లేదు జీవితంలో, మా నిత్య జీవితంలో మేము చేసే దానిలో మాకేం లేదు. మన భారతదేశంలో కూడా అలా. అయితే బహిరంగ మాకు దేవుడు లేడు, మాకేం మతం లేదని బహిరంగ చెప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశంలో కూడా అజ్ఞేయవాదులు అంటారు. మాకే అజ్ఞేయవాదులు ఎలా అంటే వాడికి ఉన్నాడు లేదు మాకు అనవసరం, మాకు ఏ రకంగా దేవుడితో సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, ఉందుకోండి అది లేదు, మేము గొడవ పడం దాంతో. అలా మనుషులు తయారవుతున్నారు. కారణం ఏమిటి? ఎందుకని మనుషుల్లో ఎక్కువగా ఈ నాస్తికత్వమే అవసరం అవుతోంది అంటే మరి ఘోరంగా దైవ నమ్మకం లేని వ్యక్తి హాయిగా సుఖంగా ఉంటాడు. ఎందుకని ఘోరంగా చెప్పిన దాంట్లో అర్థం ఏంటి? ఇప్పుడు ఆస్తి సిద్ధాంతంలో అది దైవ కేంద్రం, దేవుని చుట్టేది మొత్తం అన్నీ తిరుగుతాయి. కర్మ, దురదృష్టం, నుదిత, పూర్వజన్మ, పునర్జన్మ అలా. మరి ఆస్తిక దాంట్లో సిద్ధాంతం ఏంటి? ప్రార్థించడం, వేడుకోవడం, దాసోహం అవడం, ఇంకా ఏదో ఒక కర్మ అనుకోవడం, దురదృష్టం అనుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ మనిషి ఏ రకమైన కృషి లేకుండా దేవుని మీద ఆధారపడడం ఉంటుంది. అంచేత అలాంటి వ్యక్తి సుఖంగా ఉంటున్నాడా? లేదు. ఏం చేద్దాం, దేవుని దయ లేదు అని మనసు సరిపెట్టుకుని అసంతృప్తితో బతుకుంటున్నాడు. వాడు అసంతృప్తితో బతుకుతున్నాడు. అంటే ఆస్తికత్వంలో, దైవ కేంద్ర సిద్ధాంతంలో మనిషి అసంతృప్తిగా ఉంటున్నాడు, కానీ హాయిగా ఉండట్లేదు, సుఖంగా ఉండట్లేదు. ఎందుకని? అసలు దేవుడు రావడం లేడు, వారు ప్రార్థించినా ఏం లేదు, వీడు కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది. కృషి లేనిదే ఫలితం లేదు. ప్రార్థిస్తే మాత్రం ఏం లేదు. చూస్తున్నాడు వారు ప్రార్థన ఏం లేదు. ఒక పేదవాడు వెళ్ళి నాకు ఇల్లు లేదు దేవుడా నాకు ఇల్లు ఇవ్వమంటే ప్రార్థిస్తే ఇల్లు వస్తుందా? నాకు ఉద్యోగం లేదు నాకు అంటే ఊరికి వస్తుంది. వాడు చదువుకుంటే, కృషి చేస్తే, వాడు టాలెంట్ ఉంటే వాడు ఉద్యోగం వస్తుంది.
ఊరిని పైపోతాయి ఏం చదువుకుండా నన్ను పాస్ చేయను 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొట్టిన పాస్ అవుతాడా వాడు కష్టపడితేనే వస్తాడు. కష్టపడకుండా నాకు రావాలి దేవుడి దయ అనుకుంటే వాళ్ళు కృషి లోపం వస్తుంది, కృషిలో లోపం వస్తుంది. చివరికి ఏంటంటే సరిపెట్టుకుంటాడు. ఏం చేద్దాం, నా కర్మ సిద్ధాంతం, నాకు అదృష్టం లేదు అని సరిపెట్టుకున్నాడు. హాయిగా ఉన్నాడా? లేదు. అదే నాస్తికత్వం అయితే దైవ కేంద్ర సిద్ధాంతం కాకుండా మానవ కేంద్ర సిద్ధాంతం. మనిషి కృషికి విలువ. మనిషి ఏంటి, నువ్వెవ్వరికి ప్రార్థన చేయాల్సిందా, నీ బ్రతుకు నువ్వే కర్తవి క్రియవి. కర్త కర్మ క్రియ నువ్వే. నీ బ్రతుకు తిరుగుకి నువ్వు బాగుపడ్డానికి అన్నిట్లకి నువ్వే కర్త కర్మ క్రియ అంతా నువ్వే. ఎవరు లేడు అసలు. అదే కరెక్టు నాస్తికత్వంలో మానవ సిద్ధాంతం అనేది. అంచేత నువ్వు కృషి చేయి, సాధిస్తావు. ఆ కృషి చేయడం కూడా నువ్వు మంచిగా ఉండు, మంచి మానవ సంబంధాలు పెట్టుకో, సాంఘిక సంబంధాలు పెట్టుకో, పక్కవాడితో నువ్వు మంచిగా ఉండు. అంతేగాని దేవుడు చూస్తాడు స్వార్థంగా ఉండకు. తోటివాడు తోడ్పడు, వాడిని సహకరిస్తాడు. నువ్వు తోటివాడు తోడ్పడితే సార్ నీకైనా కష్టం వస్తే నువ్వు పక్కవాడితో వస్తే స్నేహంగా ఉన్నవాళ్ళే నీకు తోడ్పడతారు. నువ్వు స్నేహంగా ఒంటి పిల్ల రాక అసలు ఉన్నావు కానీ సహకరిస్తారా? బరిలే జరిగిందిలే శాస్తి జరిగిందని సరిపెట్టుకుంటారు. ఎవడు రాడు. మంచి మానవ సంబంధాలు నాస్తికత్వంలో ఉంటాయి. అంచేత మానవ కేంద్ర సిద్ధాంతం అనేదే మనిషిని హాయిగా సుఖాన్ని. దీని గురించి మనం తెలుసుకున్నాం. అంచేత ఇది ఎక్కువగా చూసినట్లయితే ఎక్కువగా మనం పూర్తిగా ఎవరిని దేవుణ్ణి నమ్మితే వాడు బతుకు దుర్భరమే. చూస్తున్నాం దేవుళ్ళ నమ్మకం ఎలా ఉన్నాడు బతుకులు చూస్తాం. పూర్తిగా దేవుళ్ళ నమ్మకం వచ్చిన వాడు దుర్భరంగా ఉంటాడు. స్వశక్తి మీద విశ్వాసం ఉన్నవాడే ఏదైనా శాసిస్తున్నాడు. అది గుర్తించి అదే నాస్తికత్వం. అంచేత దేవుణ్ణి నమ్మని వారిలో మానవ విలువల మీద నమ్మకం ఉంటుంది. వాడినేమో దేవుణ్ణి నమ్మట్ల, దేవుని నమ్ముతున్నాడు మానవ విలువలు. మానవ విలువలు అంటే మంచితనం, నిజాయితీగా ఉండడం. నేను మంచిగా ఉంటే నువ్వు కూడా నాతో మంచిగా ఉంటావు, నేను చెడ్డగా అంటే నువ్వు కూడా నాకు సహకరించక దూరంగా ఉంటావు. అంటే మానవ విలువలు ఏంటి? మంచితనం, సహాయం, దయ, ప్రేమ, మానవత్వం. ఇవి ఉన్నప్పుడు మనం ఎప్పటికీ ఉంటాము, నిజాయితీగా ఉంటాము. నిజాయితీ కావాలి, నీతి నిజాయితీ. అవి నాస్తికులు ఉంటాయి, నీతి నిజాయితీ. అదే దేవుని మీద ఆధారపడుకో, నీతి నిజాయితీ ఆ దేవుడు చూసుకుంటాడులే. ఆ మానవ విలువల మీద నమ్మకం ఉంటుంది. నేను మంచిగా ఉంటే, నేను నిజాయితీగా ఉంటే, నేను తోటివాడిని సహాయం చేస్తే నా అవసరం వచ్చిన వాడు కూడా ఆదుకుంటారు. అంచేత నాస్తికులు దేవుడిని నమ్మకపోయినా మానవత్వాన్ని, నైతికతను, ప్రేమను, సమానత్వాన్ని నమ్ముతారు. దేవుళ్ళని నమ్మరు. దేన్ని నమ్ముతారు? మానవత్వాన్ని నమ్ముతారు, నైతికత దాన్ని నమ్ముతారు, ప్రేమను నమ్ముతారు, సమానత్వాన్ని నమ్ముతారు. నాకు ఏ గౌరవం కావాలనుకుంటున్నానో నీకు అదే గౌరవం కావాలనుకుంటున్నాను. నీకే గౌరవం కావాలి, నాకు కావాలి. నీ తక్కువేం కాదు, అందరూ సమానమే. నాకే గౌరవం కావాలనుకున్నావు, రెండు అదే గౌరవం ఇస్తాను. నేను నీకు ఇచ్చినప్పుడు గౌరవం ఇచ్చిన నువ్వు నాకు అలాంటి గౌరవం ఇస్తావు. నేను తక్కువ చూస్తే నా ఎందుకు చూస్తావు నువ్వు? నేను తక్కువ చూసి నేను బడాయిపోతే నాకెవరు చివరి ఒక్కడే మిగులుతాను. అంచేత నాస్తికులు నిజాయితీగా మంచి మనిషిగా ఉండాలని సిద్ధాంతం మీద జీవించగలుగుతారు. అంటే నాస్తికులైనకి వాళ్ళ నిజాయితీ ఉంటుంది. అలాగే నాస్తికుల్లో బాధ్యత తీసుకునే ధోరణి ఉంటుంది. ఎందుకంటే ఈ పనికి నేనే బాధ్యత, ఇంకెవరు లేరు. దేవుడు చదువుకుంటాడు, ఇంకోటి చదువుకుంటాను కాదు. నేను పని తలపెడితే ఆ పని సాధించడం అనేది నా మీదే ఉంది. అంచేత నేను పని తలపెడితే ఆ పనికి
చేయడానికి చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఆస్తికులు ఏం చేస్తారంటే కొంత దూరం పోయాక ఇబ్బందులు వస్తే నేనేం చేయలేను, ఆ దేవుడే చూసుకుంటాడులే, ఆ దేవుడే తోడ్పడతాడులే ఆయన ఆగిపోతాడు. లేదా ఆ దేవుడు దయలేదు నా మీద, ఆ దేవుడు దయలేదు నా మీద, దయలేని వీడికి ఎందుకు ఈ పని చేయడం అని మధ్యలో చేస్తాడు. అలాంటి వాడిని మనం నమ్మగలమా? ఒక పని ఒక వ్యక్తికి ఒక పని చెబితే వాడు ఆ పని చేస్తాడని మనకు నమ్మకం ఉండాలి. ఆస్తుడు ఏం చేస్తాడంటే మధ్యలో వదిలేస్తాడు పని. అవట్ల నేను ఇది దేవుడు సహకారం లేదు అని వదిలేస్తాడు. కానీ నాస్తికుడు ఏం చేస్తాడంటే దీన్ని ఎవడు చేసేవాళ్ళు నేనే చేయాలి, నీ తక్కిన సహకారం చేయాలి, తక్కిన సహకారం తీసుకుంటాడు, పని పూర్తి చేస్తాడు. అంచేత దేవుని మీద బాధ్యత ఇవ్వకుండా తమ చర్యలకి తానే బాధ్యులని వాళ్ళు అలా ఆలోచనతో వ్యవహరిస్తారు, జీవిస్తారు. వాళ్ళే బాధ్యులని భావించి అలా జీవిస్తారు. ఇంకెవరో కాదు, మనమే చెప్తా. కర్త కర్మ క్రియ అన్నిటికీ నేనే. వాడు మంచిగా ఉంటారు, మామూలుగా మంచిగా ఉంటే దీంట్లో చేస్తాడంటే ఆస్తికత్వంలో నువ్వు మంచిగా ఉండకపోతే భగవంతుడిని శిక్షిస్తాడు, వచ్చే దినంలో నేను కుక్కగానో పందిగానో పుట్టిస్తాడని చెబుతాడు. అంచేత వాడు మంచితనాన్ని ఆయన ప్రైవేట్ చేయగలిగేస్తాడు, ఊరుకుంటాడు అంతే. ఒక రకంగా స్వార్థపరుడుగా ఉంటాడు, లేదా ఇటువంటి దగా మోసం చేస్తాడు. కానీ నాస్తికుడు మంచిగా ఉండటానికి ఏదో పరలోకంలో వచ్చేజంలో శిక్ష పడుతుంది కాకుండా సమాజానికి మేలు చేయాలని దానివల్ల చేస్తాడు. సమాజానికి మేలు, మంచిగా నేను మంచిగా ఉండాలి, నేను ఈ సమాజానికి మేలు చేయాలి, అది నా బాధ్యత. నేను సమాజంలో ఉన్నాను, నాకు ఈ సమాజం నుంచి నా మనుగడకి సమాజం నుంచి నాకు తగినటువంటి మంచి సహకారం వస్తుంది, వ్యక్తుల నుంచి సహకారం వస్తుంది, నేను కూడా మంచిగా ఉండాలి. అంచేత ఎక్కడో దేవుడు నన్ను శిక్షిస్తాడు, నరకానికి పంపిస్తాడు అని కాదు. నరకానికి పోతాను ఇంకోటి చేస్తాను కాదు. ఇక్కడ కేవలం సమాజానికి మేలు చేయడం అనేది నాకు కర్తవ్యం. దానివల్లే అంత మంచి జరుగుతుంది. అంచేత ఏదో దైవ శిక్ష పడుతుంది నరకంలో నాకు అని కాకుండా ఈ సమాజానికి మేలు చేయడం నాకు కర్తవ్యం. ముందే మనం చెప్పుకున్న నిజాయితీ నీతి అనేది. అంచేత అలాగే నాస్తికుడు విజ్ఞాన సైన్స్ని ఆధారంగా తీసుకుంటాడు. అంతేగాని ఏదో అర్థం పర్థం లేని దాన్ని ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటూ ఏం కూర్చోడు. అవన్నీ ఆ పదాలు దాంట్లో ఏం లేదు. ఆత్మ పరమాత్మ ఇవన్నీ హంబక్ వర్డ్స్. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, పరమాత్మ దయ లేదు, మోక్షం లేదు, ఏమి లేదు. పనికి అర్థం బర్థం లేని ఒక ఊహాగాన సిద్ధాంతాలతో మనుషుల్ని బురిడి కొట్టిస్తున్న ఆశకత్వం. ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికత ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ బట్టి బోగస్, వాటిలో ఏం లేదు, నిజంగా సరిగాల్సి ఏమీ లేదు. ఆ సిద్ధాంతాలన్నీ అవన్నీ నేల విడిచిన సాము లాంటివి. కానీ నాస్తికులు శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రపదాన్ని వాళ్ళు ఆధారం చేసుకుంటారు. అంధవిశ్వాసాలు ఉండవు. ఏదైనా సరే ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. ఏదైనా సరే ఏదైనా నిజం అవ్వాలి, దానికి అది రుజువు అవ్వాలి. అంతకేదో ఊరు కాదు. ఈ కర్మ, దురదృష్టం, పూర్వజన్మ, పునర్జన్మ ఇవేమి ఉండవు. ఎందుకని వాటి హంబకవే తెలియవు కాదుగా. మన సైన్స్ అని తీస్తే ఏంటి? ఫ్యాక్ట్ బేస్డ్, సత్యం మీద ఉంటాయి. వెరిఫైబుల్ ట్రూత్స్. సైన్స్ ఆల్వేస్ వెరిఫైబుల్ ట్రూత్ అంటాం. ఫ్యాక్ట్స్, వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్. ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ ఏంటుంది? ఏం వెరిఫై లేదు. ఆత్మ పరమాత్మ, నరకం, స్వర్గం, లేదా పూర్వజన్మ పునర్జన్మ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏ కూడా మాటలే, ఏ ఒక్కటి ప్రూఫ్ లేదు. అంటే ఈ చెప్పేవన్నీ కూడా అర్థం పర్థం లేనివి, బేస్లెస్.
అంచేత సైన్స్ ప్రకారం నాస్తికులు వాస్తవాలను అంగీకరిస్తారు. ఇది వాళ్ళ సరైన స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే సైన్స్ బేస్డ్గా ఉంటారో, వాస్తవాల మీద ఉంటారో, వాస్తవాలు సంఘాలిస్తారో, స్పష్టమైన ఆలోచనలతో నిర్ణయాలు ముందుకెళ్తారు. అలా కాకుండా అంత వేగు ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటూ నువ్వు కూర్చుంటే అసలు ఎవడ తోచి రీతిలో వాడు మాట్లాడతాడు, ఎవడు తోచి రీతిలో చేస్తాడు. ఎలా కాదు, ప్రతి వాడి యొక్క పని ఒక స్పష్టమైన ఆలోచనతో ఉంటుంది, నిర్ణయాలతో ఉంటుంది. అంచేత నాస్తికుడి యొక్క విజ్ఞానం సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ మీద ఉంటుంది. నువ్వు నమ్మొచ్చు, వాడు ఈ రంగాన్ని ఆలోచిస్తాడు కనుక వాడు సరిగ్గా సైన్స్ ప్రకారంగా నువ్వు ఒక కారు ఎక్కావు, సైన్స్ రీచర్ని చేసేది కనుక అది అవుతుంది. నువ్వు విమానం ఎక్కావు, సైన్స్. అదే నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు పుష్పక విమానం తీసుకెళ్తాడు, దేవుడు తీసుకెళ్తాడు నమ్మితే అది అవుతుందా? అవుతుందా? దేవుడిని వెంట పెట్టుకెళ్తాడు. ఇలాంటివన్నీ కూడా అర్థం లేనివి. సైన్స్ ఏం చేసేది స్పష్టమైనదిగా ఉంటుందన్నమాట, స్పష్టమైన ఆలోచనతో, స్పష్టమైన ఇదిలో ఉంటాయి. ఇక స్వతంత్రమైన ఆలోచనలు నాస్తికత్వంలో వాడు సుఖంగా ఫ్రీ విల్. వాడికి నాస్తిక ఇదిగా అన్న వాడికి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. స్వేచ్ఛ అంటే బాధ్యత అనేది కదా, స్వేచ్ఛగా అంటే వాడు ఆలోచన. అదే ఏదో దేవుడు ఒప్పుకుంటాడో లేదో, ఇదే దేవుడి విరుద్ధమేమో, అలా కాదు. మనిషి తను స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు, స్వతంత్రంగా ఆచరిస్తాడు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. వాడి ఆలోచనలో స్వేచ్ఛ, వాళ్ళ ఆచరణలో స్వేచ్ఛ. అలాగే వాడు మాట్లాడడానికి స్పష్ట ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆస్తికత్వం లేదే, దేవుడేమంటాడు, వచ్చేదేమో ఏమంటావు. అంచేత ఫ్రీ విల్ అనేది నాస్తికుడిలో ఉంటుంది. అంచేత వీడేం చేస్తాడంటే నాస్తికుడిని వాడు నిర్ణయాలు స్వయంగా తీసుకుంటాడు. ఎవరి మీదో ఏ గ్రంథాల్లో ఉందో ఏదో చెప్పారు కాకుండా, వీళ్ళు వాడు చెప్పిన అభిప్రాయాలతో కంటే కాకుండా తన బుద్ధిని, వివేకాన్ని, అనుభవాన్ని నమ్ముతాడు. వీళ్ళు వాళ్ళు చెప్పారు, ఈ ఋషి చెప్పాడు, ఆ యోగి చెప్పాడు, ఈ స్వామి చెప్పాడు, వాడు చెప్పాడు కాదు, ఈ బాబా చెప్పాడు, ఆయన ఎవడో చెప్పాడు, వీడు చెప్పాడు, లేదా ఆ గ్రంథంలో చెప్పాడు, ఈ గ్రంథంలో చెప్పాడు కాదు. స్వయంగా తన బుద్ధిని, తన వివేచాన్ని, తన అనుభవాన్ని తాను నమ్ముతాడు. నమ్మి దీనివల్ల ఎప్పుడైతే నమ్మి పనిచేస్తుంటాడో దాంట్లో వాడికి తనకు అనుభవం వస్తుంటుంది. అనుభవంతో తను ముందడుగు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను కూడా ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తాడు, తప్పుసుకు దిద్దుకుంటాడు. ఎవడు దిద్దువాడు లేడు, వీడే దిద్దుకోవాలి. అందుకేం చేశాడు, దిద్దుకుంటాడు. అంచేత వాడు తన అనుభవంతో ముందుకు వెళ్తే ఏంటి వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. నాస్తికునికి ఆత్మవిశ్వాసం పడింది. జీవితం చాలా పటిష్టంగా మంచి గట్టిగా తీసుకుంటాడు. అదే మనిషికి ఆస్తికత్వంలో నేను ఈ పని చేయగానో లేను, ఈ పని అవుతుందో అవ్వదు అనుకుంటాడు. ఎందుకంటే అంత దైవమే, దేవుని దయ మీద ఆధారపడతాడు. ఇక అలా కాదు, నా ఆలోచనతో, నా కృషితో నేను చేస్తున్నాను, ఇంతే, ఇంకోటి ఎక్కడ లేదు అసలు. అంచేత ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది నాస్తికుల్లో ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంచేత నాస్తికుడి యొక్క జీవితం చాలా హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అంచేత ఆధ్యాత్మికతలో మోక్షం గురించి కాకుండా, ఆధ్యాత్మిక మోక్షంలా ఉంటుంది కదా, ఇక్కడ మానవ సంబంధాల గురించి ఆశలు పుట్టిన గురించి ఈ జన్మ మన తప్పు చేయబట్టి పుట్టాడను,
లేకపోతే ఎలా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మానవ జన్మ కంటే గొప్పది ఏంటంటే పరమాత్మలో కలిసిపోవడం గొప్పది, మోక్షం. పుట్టిన దగ్గర నుంచి చావుని చాలు సిద్ధాంతం ఏంటంటే ఆస్తికత్వం. పుట్టించి మోక్షం మోక్షం మోక్షం. ఓ బిడ్డ ఒక తల్లిని కంటుంది, తల్లి ఒక బిడ్డని కంటుంది, తల్లి ఒక బిడ్డని కంటుంది. కన్న దగ్గర నుంచి ఆ బిడ్డ సంతోషమే, నాకు మోక్షం కావాలి, నా మోక్షం, నాకు మోక్షం. నా జీవితంలో ఈ పురిటినొప్పులు చస్తున్నాను, ఈ పురిటినొప్పులు చాలు, ఈ బిడ్డను సాకడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ బిడ్డ ఈ సంసారం ఏదైనా కష్టంగా ఉంది, నాకు మోక్షం కావాలి, మోక్షం. పుట్టిన దగ్గర నుంచి మోక్షం అంటే చచ్చి ఆ పరమాత్మలో లీనమయ్యి ఆ పరమానందం పొందాలని అనుకుంటాను. పుట్టింది చావు చాలించేది ఆస్తికత్వం. అలా కాదు, తన జీవితాన్ని తన ఆత్మవిశ్వాసంతో తీసుకునేది నాస్తికత్వం. అంచేదారంగా వాడు ఏం చేస్తాడంటే మంచి మానవ సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ సుఖానికి మూలాలను గుర్తిస్తాడు. అంటే నాస్తికుడు ఏం చేస్తాడు, మంచి మానవ సంబంధాలు ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ సుఖానికి మూలాలు. అంటే నాస్తికుడు ఎప్పుడు కూడా ఏ రకాలు ఇస్తాడు, నేను మంచి మానవ సంబంధాలు పెట్టుకోవాలి. ఎవడొక చేసేది నా మంచితనం వల్ల, నా నిజాయితీ వల్ల, నా మంచి నడవడి వల్ల, ఇతరులతో నా సంబంధాల వల్ల, నాలోని మానవత్వం వల్ల, నాలో సహకారం వల్ల, దానివల్ల నాకు అతక్కువ. అలాగే మంచి ఆరోగ్యం వల్ల దేవుడిచ్చేది కాదు. ఆర్థిక భద్రతని ఏర్పరచుకోవడాలి, వ్యక్తిత్వ వికాసం, మంచి 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 ఆలోచనలతో, మంచి దీంతో అలా ఉండాలి. వీలాంటే సుఖానికి మూలం అని. అది ఈ విధంగా సుఖప్రదమైన జీవితం నాస్తికులకే సాధ్యం, ఆస్తికులకు కాదు. ఆస్తికులు నిరంతరం ఆ దేవుని దయ ఎలా ఉంటుందో, ఆయన దయ ఉంటే బాగుపడతా, లేకపోతే నా బతికింతే అనుకుంటాడు. ఆస్తికి నిరంతరం వాడి జీవితం అభద్రతతో అవుతుంది, అసంతృప్తి ఉంటుంది. నాస్తిక జీవితం వాడి భద్రత ఎలా ఉండో ప్లాన్ చేసుకుని ఆత్మవిశ్వాసం ముందు సాగుతారు. అంచేత నాస్తికుల్లో దేవుళ్ళ విశ్వాసం లేకపోయినా వ్యక్తి జీవితం నైతికంగా, బాధ్యతగా, విజ్ఞానపూర్వకంగా సుఖంగా గడిపే అవకాశం ఉంది. వీడు దేవుళ్ళ విశ్వాసం లేదు నాస్తికుడికి, కానీ అది జీవితం నైతికంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటాడు. నాస్తికుడు నమ్మొచ్చు వీడి పని చేస్తాడని. అలాగే విజ్ఞాన రియలిస్టిక్గా ఆలోచిస్తాడు, వాడు సుఖంగా గడుపుతాడు. అది నాస్తికుడు నమ్మచ్చు. అంటే సుఖం దేవునిపై నమ్మకంపై, దేవునిపై నమ్మకం మీద సుఖం ఆధారపడి ఉండదు, అది గుర్తుంచుకోవాలి. ఆస్తికుడు సుఖంగా ఉన్నాడు దేవుని నమ్మకుంటే, ఒక నమస్కారం పెడితే, ఆ హుండీలో డబ్బులు ఇస్తే వాడి గ్యారంటీ ఉంది, వాడికి ఆస్తికునికి లేదు. కానీ నాస్తికునికి తను చేసే కృషి సక్రమంగా చేస్తే, మానవ సంపద చక్కగా ఉంటే, వాడు కృషిని నమ్ముకుంటే వాడి జీవితానికి హామీ ఉంది. దేవుని హుండీలో డబ్బులు వేసి నమస్కారం అంటే, దేవా నా బతుకు బాగుపరుచు అంటే అయిందా, రాదు. అంచేత దేవునిపై నమ్మకం మీద ఆధారపడకుండా తన మీద నమ్మకం వల్ల, అలాగే తన ఆలోచనలపై, తన పనితీరుపై, మానవ సంబంధాలపై అతని జీవితం సుఖంగా ఉంటుంది. ఆ రంగా మన నాస్తికుడి జీవితం దైవనమ్మిక లేని వ్యక్తి హాయిగా సుఖంగా ఉంటాడు. దైవనమ్మిక లేని వ్యక్తి ఎవడు? నాస్తికుడు. అంటే దైవనమ్మిక లేని వ్యక్తే హాయిగా సుఖంగా ఉంటాడని ఘోరగా చెప్పింది. ఇంత ఆలోచిస్తే, ఒకసారి నేను చెప్పినవన్నీ అవలోకిస్తే, ఆస్తికునికి నాస్తికుడికి తేడా వస్తే, ఆ జీవితం చూస్తే నాస్తికుడే హాయిగా సుఖంగా శాంతియుతంగా ఉంటాడు. అది నాస్తికుడి గొప్పతనం. ఆస్తికుడు ఎప్పుడు బేలగా ఉంటాడు,
వాడికే నమ్మకం లేదు. వాడి జీవితం వాడి వ్యక్తిత్వం మీద దాని మీద వాడి శక్తి మీద నమ్మకం లేదు. నిరంతరం ఇంకో మీద ఆధారపడ్డా అంతే. తన శక్తి మీద నమ్మకం లేనివాడు ఎందుకు పనికిరాడు, ఏ రంగంలో మనుగడ సాధించలేడు. ఎవడికి తన శక్తి మీద నమ్మకం ఉంటుందో, ఎవరికైతే మొత్తం మానవ సంబంధాలు ఉంటాయో, ఎవరైతే మానవత్వం ఉంటుందో, ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళే మనుగడ సాధిస్తారు, చక్కగా ఉంటారు, సుఖంగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.